హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ చెప్పు చిన్నోడు. హాయ్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ అండి. మేము ఈ ఇంటిని చాలా మిస్ అవుతాము. ఎందుకంటే చాణిక్య ఈ హౌస్‌లోనే బోర్న్ అయ్యాడు కాబట్టి. ఈ హౌస్‌లో చాణిక్య ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్ట్రగుల్స్ అన్నీ మాకు బాగా గుర్తుండిపోతాయి. మా లైఫ్‌లో ఈ హౌస్ బాగా గుర్తుండిపోతుంది. హౌస్ పార్టీ చేయడం అయిపోయింది అండ్ హౌస్ వార్మింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొత్త హౌస్‌కి రావడానికి మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసామండి. యాక్చువల్‌గా అంటే హౌస్ వార్మింగ్ కంప్లీట్ కాకముందే మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. బికాజ్ మేము హౌస్ వార్మింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఇంకా కొత్త హౌస్‌కి మూవ్ అవ్వాలని డిసైడ్ అయ్యాము. పిల్లలతో సేమ్ డేనే ప్యాకింగ్ చేసుకోవడం చాలా ఇబ్బంది కాబట్టి మేము 4 డేస్ ముందే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఒక పక్క ప్యాకింగ్ పనులు చూసుకుంటున్నాము. ఇంకో పక్క హౌస్ వార్మింగ్ వర్క్స్ అయితే చూసుకుంటున్నాము. సో, ఏ హెక్టిక్ వీక్ ఇన్ మై లైఫ్ చాలా అంటే చాలా చాలా బిజీగా ఉన్నాము. సో, నేను ఈ వీడియోలో ఏ మూవింగ్ డే అని చెప్తే మీకు బోర్ కొడుతుంది కదండీ. సో, నేనేమనుకున్నానంటే యూఎస్‌లో రెంట్ హౌస్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్‌ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మేము యూఎస్ఏలో రెంట్ హౌస్‌లో ఉండే పరిస్థితి రాకపోవచ్చు. మేము ఈ కమ్యూనిటీకి చాణిక్య 4థ్ మంత్ క్యారింగ్‌గా ఉన్నప్పుడు ఈ కమ్యూనిటీకొచ్చామండి. మేము యూఎస్‌కొచ్చి 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్‌లో 2 రెంట్ హౌస్ అయితే చేంజ్ చేసాము. సో, 5 ఇయర్స్ రెంట్ హౌస్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌తో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మీతో షేర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యానండి. మనము ఏదైనా కమ్యూనిటీకి రెంట్‌కి హౌస్ చూడ్డానికెళ్తాం కదండీ! అప్పుడు కూడా కంపల్సరీగా మనం ఐడీ క్యారీ చేయాలండి. ఐడీ లేకుంటే మనకసలు హోమ్ టూర్ అసలు చూయించరండి. ప్రతి కమ్యూనిటీలోనూ ఐడీ ఉంటేనే హోమ్ టూర్ చూయిస్తారని రూల్ ఏమి ఉండదండి. డిపెండ్స్ ఆన్ కమ్యూనిటీ. కొన్ని కమ్యూనిటీలో ఐడీ ఉంటేనే చూయిస్తారు. కొన్ని కమ్యూనిటీలో ఐడీ లేకపోయినా కూడా చూయిస్తారు. మేము ఈ హౌస్ చూడడానికి ఈ కమ్యూనిటీకి వచ్చినప్పుడు మా ఐడీ అడిగారండి. నేను ఐడీ ఎక్కడికి క్యారీ చేయనండి. ఓన్లీ హాస్పిటల్‌కెళ్తేనే క్యారీ చేస్తాను. అక్కడ మాత్రమే యూజ్ ఉంటుందని. ఇక్కడ మాకు ఐడీ అడిగేసరికి మా హస్బెండ్ అగైన్ వెళ్లి నా ఐడీ తీసుకొచ్చి చూయిస్తేనే మాకైతే హోమ్ టూర్ చూయించారు. మనకు హౌస్ ఓకే అయిందనుకోండి, మనము ఇండియాలో అయితే అడ్వాన్స్ పే చేస్తాం కదండీ! 2 మంత్స్ ఆర్ 1 మంత్‌ది అమౌంట్ పే చేస్తాం కదా! సో, అలా ఇక్కడొచ్చేసి మనము డిపాజిట్ అనేది పే చేస్తాము. సో, మేమొచ్చేసి డిపాజిట్ $100 పే చేసామండి. సో, ఇప్పుడు అసలు కథ. అదేంటంటే మనము ఈ హౌస్‌కి ఎన్ని మంత్స్ లీజ్‌కి తీసుకుంటున్నామో అది కంపల్సరీగా మనం అగ్రీమెంట్ రాసి అగ్రీమెంట్‌లో సైన్ అనేది పెట్టాలి. డిపెండ్స్ ఆన్ కమ్యూనిటీ లీజ్ టైమ్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఈ కమ్యూనిటీలో వచ్చేసి 9 మంత్స్ ఆర్ 12 మంత్స్ ఉందండి. మనము 9 మంత్స్ కావాలంటే 9 మంత్స్ తీసుకోవచ్చు. అండ్ 12 మంత్స్ కావాలంటే 12 మంత్స్ తీసుకోవచ్చు. అండ్ మనకు ఒకవేళ లీజ్ టైమ్ అయిపోయిందనుకోండి, మనం ఈ హౌస్‌ని కంటిన్యూ చేయాలి అనుకున్నప్పుడు మనకు 1 మంత్ బిఫోర్ వచ్చేసి మనకొక నోట్ పంపిస్తారు. ఇలా లీజ్ టైమ్ అనేది అయిపోయింది. మీరు రెన్యువల్ చేయించుకుంటారా? లేకపోతే స్టాప్ చేయాలా ఇక్కడి వరకే అన్నట్టు మనకొక నోట్ అనేది పంపిస్తారు. మనము రెన్యువల్ కావాలంటే రెన్యువల్ చేయించుకోవచ్చు. క్యాన్సిల్ కావాలంటే క్యాన్సిల్ చేయించుకోవచ్చు. ఇక్కడ మీకొక టిప్ చెప్తానండి. మీరు లీజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లీజ్‌ని అగైన్ రెన్యువల్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఏమైనా సమ్ చేంజెస్ ఉంటాయి కదండీ! ప్యాటియోలో ఫ్యాన్ కానీ, లేకపోతే పెయింటింగ్ కానీ అలా చిన్న చిన్నవి ఉంటాయి కదా! వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు వెంటనే చేసేస్తారండి. మనము యూఎస్ఏలో హౌస్ రెంట్‌కి తీసుకుంటే ఏమేమి అప్లయెన్సెస్ ఉంటాయి అంటే గ్యాస్ ప్లస్ ఓవెన్ ఉంటుంది. అండ్ రిఫ్రిజిరేటర్ ఉంటుంది. అండ్ డిష్ వాషర్ ఉంటుందండి. అండ్ వాషర్ అండ్ డ్రైయర్ ఉంటుందండి. సో, డిపెండ్స్ ఆన్ కమ్యూనిటీ వాషర్ అండ్ డ్రైయర్ ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. లేకపోతే కామన్ ఏరియా లాగా లీజింగ్ ఆఫీస్ పక్కన అలా ఉంటుందండి. అందరూ యూజ్ చేసుకునేలాగా ఉంటుంది. సో, ఈ అప్లయెన్సెస్ ఉంటాయి. అండ్ లైట్స్, ఫ్యాన్స్ ఇంకా ఏసీ ఇవన్నీ ఉంటాయండి. ఇన్ని అప్లయెన్సెస్ ఉన్నప్పుడు ఇంట్లో చిన్న చిన్న రిపేర్స్ కానీ, సింక్‌లో వాటర్ పోకపోవడం కానీ, లేకపోతే బల్బ్ పడకపోవడం కానీ అలా జరుగుతాయి కదా! ఇవన్నీ రిపేర్స్ ఎవరు చేస్తారు అంటే మనము లీజింగ్ ఆఫీస్‌కి కంప్లెయింట్ చేశామనుకోండి. సో, మెయింటెనెన్స్ వాళ్ళొచ్చి అన్నీ రిపేర్ చేస్తారండి. ఈవెన్ ఇవి చెక్క ఇల్లులు కాబట్టి మోల్డ్ త్వరగా ఫార్మ్ అయిపోతుంది. అవి కూడా వచ్చి వాళ్ళే రిపేర్ చేస్తారు. వన్స్ మనము ఇంట్లోకి చేరిన తర్వాత చేయవలసిన పనులలో ఫస్ట్ వచ్చేసి మనకు వాటర్ బిల్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. అండ్ హోమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదండీ! ఇవన్నీ మన నేమ్ పైనకి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ ఆన్‌లైన్‌లో కాబట్టి నిమిషాల్లోనే అయిపోతాయండి. చాలా చాలా ఫాస్ట్‌గా మనము అన్నీ మన నేమ్ పైకి చేంజ్ చేసుకోవచ్చు.
హౌస్ అంటే హౌస్ మాత్రమే కాదు కదండీ! ఇంట్లో సో మెనీ మెమోరీస్ ఉంటాయి. ఎంత రెంట్‌కి హౌస్ ఉన్నా, రెంట్ హౌస్ అంటే ప్రేమ ఉండదా చెప్పండి? చాలా అంటే చాలా ఇష్టం ఈ హౌస్ అంటే. ఈ హౌస్‌లో సో మెనీ మెమోరీస్ ఉన్నాయి. కౌంటర్ టాప్ మీద వెజ్జీస్ కట్ చేసుకుంటూ, స్పెషల్ డిష్ చేసినప్పుడైతే మా నాన్నగారికి చూయించుకుంటూ, చూపించిన రోజులన్నీ గుర్తొచ్చాయి నాకైతే. ఇల్లు వదిలి వెళ్ళాలంటే మనసుకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇంటి ముందున్న చెట్టు దగ్గరైతే సో మెనీ ఫోటోస్ తీసుకున్నామండి. ఇంకా బయటికెళ్తున్నామంటే కంపల్సరీగా ఆ చెట్టు దగ్గర ఫోటో దిగాల్సిందే. నా ఫేవరెట్ ట్రీ అయిపోయింది. ప్రతి ఫోటోలో కంపల్సరీగా ఆ ట్రీ ఉంటుంది. ఇంకా ఇంటికి బాయ్ బాయ్ చెప్తున్నాం కదా అని ట్రీకి కూడా బాయ్ చెప్పేసి లాస్ట్ ఫోటో అయితే నేను, చానిక తీసుకున్నాము. అండ్ లేక్ కూడా చాలా చాలా ఇష్టమండి. ఆ లేక్ దగ్గర ఫోటోస్ కానీ, రీల్స్ కానీ చాలా ఎక్కువగానే చేశాను. నాకు ఆ లేక్ అన్నా చాలా ఇష్టము. బ్యూటిఫుల్ నేచర్ హోమ్ అండి ఇది. ముందర ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. మనము ఇంటిని రెంట్‌కి తీసుకున్నాం కదా అని ఇంటి ముందు ముగ్గు వేయడం కానీ అలా కూడా చేయకూడదండి. అండ్ ప్యాటియోలో కూడా సో మెనీ ఐటెమ్స్ కానీ అలా ఏం పెట్టకూడదు. 1 ఆర్ 2 చైర్స్ మాత్రమే నీట్‌గా కనిపించాలన్నమాట. అలా లేకపోయిందనుకోండి మనకు నోట్ పంపిస్తారు. సో, ఇంతవరకు హౌస్‌కి రెంట్‌కి తీసుకుంటే దాని ప్రాసెస్ ఏంటో చూసాం కదండీ! ఇప్పుడు ఇల్లు వెకేట్ చేయాలంటే దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ మనము హౌస్ వెకేట్ చేస్తున్నాము అంటే మనము 1 మంత్ ముందే వాళ్ళకు మనము ఇన్ఫార్మ్ చేయాలి. ఇలా మేము వెకేట్ చేస్తున్నాము. అండ్ మనం ఏ రోజైతే హౌస్‌ని కంప్లీట్‌గా వాళ్ళ చేతికిస్తామో ఆ రోజు కూడా మెన్షన్ చేయాలి. మనము హౌస్‌ని ఖాళీ చేస్తున్నాము అన్నప్పుడు ఇంట్లో ఏ వస్తువు కనిపించకూడదు. ఈవెన్ ఒక పుల్ల కూడా కనిపించకూడదండి. ఇల్లు చాలా చాలా క్లీన్‌గా వాళ్ళకి అప్పగించాలి. మనకు హౌస్‌ని ఎలాగైతే రెంట్‌కిచ్చారో మనం అలాగే రిటర్న్ ఇచ్చేసేయాలి వాళ్ళకు. పూర్తిగా ఇల్లయితే ఖాళీ అయిపోయింది. ఇంట్లో నుంచి ఐటెమ్స్ అన్నీ న్యూ హౌస్‌కి షిఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడైతే ఏదో కొంచెం హెల్ప్ చేశాను కానీ, నేను చానికే క్యారింగ్ ఉన్నప్పుడు ఈ హౌస్‌కి షిఫ్ట్ అయినప్పుడు నేనైతే ఒక్క థింగ్ కూడా వెయిట్ మోయలేదండి. ఎందుకంటే అప్పుడు క్యారింగ్ ఉన్నాను కదా! మా హస్బెండ్ నేను ఏది పట్టుకోవడానికొచ్చినా వద్దు, వద్దు, నో, నో అని చెప్పేవారు. అన్నీ మా హస్బెండే తీసుకొనొచ్చారు. ఫస్ట్ హౌస్ నుంచి సెకండ్ హౌస్‌కి రావడానికి 20 మినిట్స్ జర్నీ అండి. అప్పుడు మా హస్బెండ్ ఇంకా ఇంట్లో ఉన్న ఐటెమ్స్ అన్నీ యూ-హాల్‌లో వేసుకొని తీసుకొనొచ్చారు. మా హస్బెండ్ ఫస్ట్ టైమ్ యూ-హాల్ డ్రైవ్ చేశారు. ఫస్ట్ హౌస్ నుంచి సెకండ్ హౌస్‌కి మూవ్ అయ్యేటప్పుడు మా హస్బెండ్ ఫ్రెండ్ అయితే హెల్ప్ చేశారండి. మాకు చాలా బాగా హెల్ప్ చేశారు తను. అలా ఇంటికి బాయ్ చెప్పేసాము. అండ్ లేక్ కూడా బాయ్ చెప్పేసాము. అండ్ ఇంటి ముందున్న చెట్టుకి కూడా బాయ్ చెప్పేసాము. అండ్ ఇప్పుడు లీజింగ్ ఆఫీస్‌కి కీస్ ఇవ్వడానికెళ్తున్నాము. లీజింగ్ డాక్యుమెంట్ మీద నేను, మా హస్బెండ్ సైన్ చేసాం కదండీ! సో, మాకు ఇద్దరికి కలిపి 2 పెయిర్స్ ఆఫ్ కీస్ ఇస్తారు. ఒకటి హోమ్ కీ ఉంటుంది. అండ్ మెయిల్ బాక్స్‌కి ఇంకో కీ ఉంటుంది. ఆ కీస్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్తున్నామండి. కీస్ రిటర్న్ ఇచ్చే ప్రాసెస్‌లో మనము ఈ కమ్యూనిటీ అడ్రెస్ ఉంటుంది కదండీ! సో, మనము ఏ కమ్యూనిటీకైతే మూవ్ అవుతున్నామో ఆ కమ్యూనిటీ అడ్రెస్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అక్కడ అడ్రెస్ అనేది చేంజ్ చేయాలి. ఎందుకు అడ్రెస్ చేంజ్ చేయాలి అంటే మనము హోమ్ రెంట్‌కి తీసుకున్నాక ఇంట్లో పిల్లలున్నాక కంపల్సరీగా స్మాల్ స్మాల్ డ్యామేజెస్ జరుగుతాయి కదండీ! మనము ఎక్కడైతే ఏ ఏ డ్యామేజెస్ చేసామో వాటన్నిటికి కలిపి మనకు బిల్ అనేది మనకు త్రూ ఔట్ మెయిల్ ద్వారా వస్తుంది. అండ్ మన హోమ్ అడ్రెస్‌కి కూడా పంపిస్తారండి. ఈవెన్ స్మాల్ డ్యామేజ్‌కి కూడా $100 పే చేయమంటారు. చాలా టూ మచ్ కాస్ట్ వేస్తారు. మాకు ఈసారి వచ్చిన బిల్ ఏంటంటే మాకు టోటల్‌గా $1100 పే చేయమని చెప్పారు. మనము హోమ్ వెకేట్ చేసాం కదా! ఇంకా ఆ బిల్ పే చేయనవసరం లేదు కదా అని అనుకోకూడదండి. కంపల్సరీగా మనం ఆ బిల్ పే చేయాలి. మనము ఆ బిల్ పే చేయలేదనుకోండి 2, 3 టైమ్స్ మెయిల్ పంపిస్తారు. ఇంకా అప్పుడు కూడా పే చేయలేదనుకోండి ఇంకా ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. వన్స్ మనము లీజ్ డాక్యుమెంట్ మీద సైన్ చేశాక మనము లీజ్‌ని బ్రేక్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రాసెస్ యాక్చువల్‌గా అంటే మేము లీజ్‌ని బ్రేక్ చేసామండి. మేము అనుకోకుండా హౌస్ చూడడం జరిగింది. అండ్ హౌస్ నచ్చడం జరిగింది. అన్నీ అలా జరిగిపోయాయి. అన్నీ సడెన్‌గా జరిగిపోయాయన్నమాట. సో, మేము లీజ్‌ని బ్రేక్ చేసాము. లీజ్ బ్రేక్ చేస్తే మేము యాక్చువల్‌గా అంటే లీజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ రెన్యువల్ చేయించాము. అగైన్ రెన్యువల్ చేయించినప్పుడు మేము 9 మంత్స్ లీజ్ తీసుకున్నాము. ఆ 9 మంత్స్ లీజ్‌లో 2 మంత్స్ లీజ్ అనేది బ్రేక్ చేసామన్నమాట. మేము లీజ్ బ్రేక్ చేసినందుకు 2 మంత్స్ రెంట్ పే చేసాము. అండ్ ఎక్స్‌ట్రా డ్యామేజెస్ అమౌంట్ కూడా పే చేసామండి. అండ్ నెక్స్ట్ మనం హోమ్ రెంట్‌కి తీసుకుంటే అండ్ హోమ్ ఇన్సూరెన్స్, వాటర్ బిల్లు అండ్ కరెంట్ బిల్ ఇవన్నీ ఉంటాయి కదండీ! వాటన్నిటికి మనం కాల్ చేసి మనం క్యాన్సిల్ చేయమని చెప్పాలి. లేకపోతే మనం ఆటో పే పెడతాం కాబట్టి ఇంకా మంత్లీ మంత్లీ అమౌంట్ కట్ అవ్వుకుంటూ వస్తుంది. కంపల్సరీగా వాళ్ళకి ఫోన్ చేసి కట్ చేయమని చెప్పేసేయాలి.
చాణిక్య ఫస్ట్ పూలు అండ్ ఫస్ట్ వాకు అన్నీ ఈ కమ్యూనిటీలో. చాణిక్య అయితే చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేసేవాడు స్విమ్మింగ్ పూల్‌లో. సో, అదండి యూఎస్ఏలో హౌస్ రెంట్‌కి తీసుకుంటే దాని ప్రాసెస్ అండ్ హౌస్ వేకేట్ చేస్తే దాని ప్రాసెస్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. మేము హౌస్ వార్మింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మేము ఇంకా షిఫ్టింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాము. ఫస్ట్ మేము కుక్ చేసుకోవాలంటే కిచెన్ వేర్ ఐటమ్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి కిచెన్ వేర్ ఐటమ్స్ అయితే ఫస్ట్ కార్‌లోనే తెచ్చేసుకున్నామండి. ఎందుకంటే మాకి జస్ట్ ఒక 7 మినిట్స్ అంతే సెకండ్ హోమ్ నుంచి న్యూ హోమ్‌కి. సో, మేము కిచెన్ వేర్ ఐటమ్స్ అయితే అన్నీ తెచ్చేసుకున్నాము. నేననుకున్నాను పిల్లలతో ఎలా సర్దుకుంటానో అనని. ఈసారైతే కౌటిల్య కూడా నాకైతే చాలా మంచిగా హెల్ప్ చేశాడు. అండ్ చిన్నోడు కూడా ఎక్కువ క్రాంకీ చేయకుండా బాగా చెప్పినట్లు విన్నాడు. నేనైతే స్టార్టింగ్‌లో భయపడినాను. ఎట్లా చేసుకుంటానో నేను అని. కౌటిల్య ప్యాంట్రీ మొత్తం ఆర్గనైజ్ చేయడంలో మంచిగా హెల్ప్ చేశాడు. ఈవెన్ కుక్ చేసేటప్పుడు కూడా అమ్మ నేను హెల్ప్ చేస్తా, నేను హెల్ప్ చేస్తా అన్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్నోడైతే ఎక్కడ కూర్చోలో అర్థం కాక సెల్ఫ్‌లో కూర్చొని ఆడుకుంటున్నాడు. సో, మేము చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ మాక్సిమం కార్‌లోనే తెచ్చేసుకున్నాము. అండ్ పెద్ద పెద్దవి టేబుల్స్ అలా ఉంటాయి కదా! సో, అవి తీసుకొని రావడానికి హ్యాండీమ్యాన్ అయితే మేము పెట్టుకున్నామండి. హ్యాండీమ్యాన్ తనే తీసుకొని రావడము, మొత్తము ఇంట్లో పెట్టడం చేశాడు. ఓల్డ్ హోమ్ నుంచి న్యూ హోమ్‌కి అన్ని థింగ్స్ అన్ని షిప్పింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా త్వరగా సర్దేసుకోవాలి. నైట్ 11 కాదు, 12 కాదు, 1 అయినా కూడా మొత్తము సర్దుకున్నంత వరకు నేను అలాగే మేలుకునేదాన్ని. అండ్ ఇప్పుడు మేము షాపింగ్‌కొచ్చాము. షాపింగ్‌కి ఎందుకొచ్చాము అంటే మనము జాన్ ఫస్ట్‌కి గ్రీటింగ్ కార్డ్స్ అండ్ చాక్లెట్స్‌తో మనము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఇక్కడ ఫిబ్ 14కి చాక్లెట్స్ అండ్ గ్రీటింగ్ కార్డ్స్‌తో అలా సెలబ్రేట్ చేసుకుంటారు. మాకు తెలియక ఈసారి వచ్చేసి మేము ఓన్లీ జిప్‌లాక్ బ్యాగ్‌లో ఇలా చాక్లెట్‌లు పెట్టేసి పంపించాము. మాకసలు తెలియదు. ఇది ఫస్ట్ టైమ్ అన్నమాట పంపియటము. కౌటిల్యకి ఫిబ్ 14కి ఇవన్నీ వచ్చాయి. నెక్స్ట్ టైమ్ మంచిగా ప్లాన్ చేసి గ్రీటింగ్ కార్డ్స్ అండ్ చాక్లెట్స్ మంచిగా పంపించాలి అని డిసైడ్ అయ్యాము. సో, అదండి ఇవాల్టి వీడియో. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్‌కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.